హాయ్ అండి. చాలా రోజుల తర్వాత మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఈరోజైతే మేము ఫ్యామిలీ అందరం కలిసి ద్వారకా తిరుమల దర్శనానికైతే వెళ్తున్నామండి. ఎండ మాత్రం మామూలుగా లేదు. చాలా చాలా ఎండుంది. అండ్ క్రౌడ్ కూడా సివియర్‌గా ఉన్నారంటే చాలా సివియర్‌గా ఉన్నారు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సాటర్‌డే ఎళ్తే ఫుల్‌గా క్రౌడ్ ఉంటుందని చెప్పి మేము నార్మల్ వీక్ డేస్‌లో వెళ్ళాము. కానీ చాలా చాలా రష్‌గా ఉందండి. ఓకే. ఫాస్ట్‌గా మేమైతే వెళ్ళి ముందైతే నేను బొట్టు పెట్టించుకున్నాను. తర్వాత మ్యాండేటరీ ఫ్యామిలీ ఫోటోస్ అయితే కొన్ని దిగామండి. మేము వెళ్ళేసరికి 12:15 అలా అయిందండి. ఇంకా ఆ టైంలో నైవేద్యానికి ఆపారు. కొత్తగా ద్వారకా తిరుమలలో కంపార్ట్మెంట్స్ కట్టారండి. చాలా చాలా బావున్నాయి. చాలా స్పేషియస్‌గా చాలా బావున్నాయి. పెద్ద పెద్ద ఫ్యాన్స్ మళ్ళీ. ఇంకా మేము అక్కడ కాసేపు కూర్చున్నాము. ఒక హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేశాక మమ్మల్ని దర్శనానికైతే వదిలారు. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసేటప్పుడు మా పాప ఇక్కడ బొమ్మలు అడిగింది. హ్యాండ్ బ్యాగ్ బాగుంది మమ్మీ తీసుకుంటానంది. సరే తీసుకో అని చెప్పాను. ఈ మధ్య హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చేస్తుంది. సో, రూ. 200 350 చెప్పారు. నేను 200కి బేరమాడి తీసుకున్నాను. ఇంకా అలా మేము బయటకొచ్చేసామండి. ఫుడ్ తీసుకొచ్చాము. మా అక్క పులిహోర చేసి తీసుకొచ్చింది. ఇంకా అక్కడ ఒక చోట కూర్చొని తినేసాము. తిని బయలుదేరొచ్చేసామండి. ఇంకా టెంపుల్స్ అవన్నీ అక్కడ ఏనుగు ఇవన్నీ విజిట్ చేద్దాం అనుకున్నాం గానీ, చాలా ఎండగా ఉందండి. అస్సలు నా బాడీ కోఆపరేట్ చేయలేదు. ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పాను. దారిలో వచ్చేటప్పుడు ఇక్కడ నాకు రంగురంగుల కొంగలు కనిపించాయండి. భలే ఉన్నాయి. కాసేపు కారు ఆపి నేను వాటినైతే వీడియో తీశాను. తర్వాత కోకో తోటలో ఆగాము. అక్కడికి వెళ్ళి ఒక కోకో కాయ అయితే దొంగతనం చేసి తీసుకొచ్చా నేను. ఏదో సరదాగా అప్పుడప్పుడు అలాంటి చిన్ని చిలిపి పనులు చేస్తూ ఉండాలి. ఇలా ఈరోజైతే మాకు ఫ్యామిలీతో హ్యాపీగా గడిచింది. ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. మీకు మా మినీ వ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.